హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఇక్కడ వచ్చేసి నేను పప్పు అయితే వండుతున్నానండి. అలాగే ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. పప్పు అయితే తోటకూర పప్పు, చపాతీ పిండి కలుపుదామని ఇక్కడ గోధుమ పిండి తీసుకొని ఇంకా కొంచెం ఉప్పేసి నీళ్ళు తీసుకొని కలుపుతున్నాను. కాకపోతే ఇక్కడ కరెంట్ అయితే పోయిందండి. అందువల్ల అయితే నేను మిగతాదైతే షూట్ చేయలేకపోయాను అనమాట. చీకటిగా ఉంది. షూట్ చేశాను కానీ కాకపోతే పెద్దగా లైటింగ్ లేక క్లారిటీగా లేదు. అందుకే తీసేసాను, డిలీట్ చేసేసాను అనమాట. ఇదిగో ఇక్కడ పప్పు అయితే తాలింపు వేసేసాను. ఇంకా చపాతీలు కూడా చేసేసానండి. ఇక్కడ తినటమేనమాట. తింటాను. తిన్న తర్వాత ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఇక పూజ గది ఇదంతా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఈరోజు కొంత క్లీనింగ్ పని అయితే ఉందన్నమాట. పిల్లలు కూడా నిద్ర అయితే లేచారండి. ఇంకా బ్రష్లు అవి చేయించేసాను. పిల్లలకైతే ఫస్ట్ ఒక చపాతీ అయితే వేసి పప్పు అయితే వేసి ఇచ్చేసి తినిపించేసానండి. ఇంకా నేను కూడా తిన్నాను అనమాట. తిన్న తర్వాత ఇక్కడ ఇక పూజ గది అంతా క్లీన్ చేసేసానండి. తర్వాత వచ్చేసి ఇక తోమాల్సినవన్నీ ఇలా షింక్ దగ్గర అయితే పెట్టేశానండి. పూజ సామాన్లు తోమాల్సినవన్నీ ఇంకా ఇక్కడ షింక్ దగ్గర పెట్టుకొని తోముతున్నాను అనమాట. ఇంకా చింతపండు వేసి ఉడికిచ్చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇక మళ్ళీ లేట్ అవుతుందేమోనని అదైతే త్వరగానే అయిపోతుంది. ఇంకా ఎందుకు మళ్ళీ నాకు అలా చేయాలనిపించలేదు. మొత్తం తోమేసి నీట్గా పెట్టేద్దాంలే అని అయితే అనుకున్నాను. ఇక అందువల్ల అయితే నేను చింతపండు వేసి ఉడికించట్లేదు. నార్మల్గా అయితే ఎప్పుడైనా సరే నేను పూజ సామాన్లు క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం చింతపండు వేసి ఇంకా ఈ పూజ సామాన్లన్నీ రాగివి ఇత్తడివి ఉంటుంటాయి కదండి, అవన్నీ అందులో వేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసి ఉడికిచ్చేస్తానమాట. అలా క్లీన్ చేస్తే చాలా త్వరగా నీట్గా మనం రుద్దే పని లేకుండా క్లీన్ అయిపోతాయి. కాకపోతే ఈరోజు నేను ఇంకా అలా చేయట్లేదనమాట. మామూలుగానే రుద్దేస్తున్నాను. మొత్తం ఇలా తోమటానికైతే చాలా టైం పడుతుందండి. వీటినన్నిటినీ ఫస్ట్ అయితే తోమేస్తాను. వీటిల్లో ఆయిల్గా జిడ్డు అయితే ఏం లేదండి. ఇంకా పూజ సామాన్లు మొత్తం ఇంకా క్లీన్ చేస్తున్నాను కాబట్టి క్లీన్ చేస్తున్నాను. జిడ్డుగా అయితే ఏం లేవన్నమాట. నార్మల్గానే ఉన్నాయి. కొంచెం దువ్వ ఉందన్నమాట. అందుకని ఇక మొత్తం ఇలా తోమదాంలని తోమేస్తున్నాను. ఫస్ట్ అయితే వీటిని తోమేస్తున్నానండి. నేను ఈ బాక్స్లో వచ్చేసి డీమార్ట్లో తీసుకున్నాను అనమాట. ఇంక ఈ పూజ సామాన్లన్నీ నేను ఇందులోనే పెట్టేస్తానండి. ఇవి 3 వచ్చినాయి అనమాట ఒక సెట్కి. ఒకటి పెద్ద సైజు ఉంటుంది ఫస్ట్ది, తర్వాత మీడియం, తర్వాత చిన్నది. వీటిల్లోనే ఇంకా నేను పూజకు సంబంధించిన సామాన్లన్నీ పెట్టుకుంటాను. పెద్ద దాంట్లోనేమో దీపారాజనకి ప్రమిదలు, ఇంకా అలాగే మనకి కొంచెం ఉంటాయి కదా ఎక్స్ట్రా పూజ సామాన్లు ప్రమిదలతో పాటు, అవన్నీ ఇందులోనే పెట్టేస్తానమాట. ఇంక రెండో దాంట్లో వచ్చేసి గంధం, కుంకుమ, పసుపు, అక్షింతలు ఇవన్నీ పెట్టేస్తానండి. ఇంకా ఇంకొక ఉంటుంది కదా చిన్నది, మూడోది, అందులోనేమో దీపారాధన నూనె, ఇంకా ఒత్తులు, అగ్గిపెట్లు ఇట్లాంటివన్నీ పెడతానమాట. ఇలా మూడిట్లో నేను అన్నీ సర్దుకుంటూ ఉంటానండి. ఇలా పెట్టుకోవటం వల్ల మనకి తర్వాత ఎతుక్కునే పని ఉండదన్నమాట. అంతా ఒకటేసారి దగ్గరే ఉంటాయి కదా, గబుక్కని తీసుకోవచ్చు. కళ్ళకి కూడా ఎదురుగా కనిపిస్తూ ఉంటే ఎంచక్కా వెంటనే ఎతుక్కునే పని లేకుండా తీసుకోవచ్చు కదా. అందుకని నేనైతే అన్నిటినీ ఇలా సర్ది పెట్టుకుంటానండి. ఓకే అండి. ఇక్కడైతే మొత్తం క్లీన్ చేయటం అయితే అయిపోయిందనమాట. మొత్తం తోమేసి కడిగేసాను. ఇక్కడ ఒకసారి మళ్ళీ నీళ్ళు పోసి మొత్తం కడిగేస్తున్నానండి. ఇక్కడ కడిగేసిన తర్వాత ముందుగా తోమి పెట్టుకున్నాను కదా, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టేస్తున్నాను. ఇక్కడ పెట్టేసి మొత్తం మళ్ళీ ఇవి బుట్టలు ఉన్నాయి కదా, వీటిని అయితే ఫస్ట్ తుడిచేస్తానండి. తుడిచేసి ఇంకా మిగతావి పూజ సామాన్లు అన్నీ ఉన్నాయి కదా, అవి వెంటనే తుడిచేయాలన్నమాట. తుడవకపోతే మరకలు పడుతూ ఉంటాయి కదా, అందుకని ఇంక ఇక్కడే పెట్టేసి అన్నిటినీ తుడిచేస్తున్నానండి. తుడిచేసి అన్నిటినీ ఇలా సర్దుకుంటాను అనమాట. మొత్తం ఇలా ఫస్ట్ అయితే తుడిచేసిన తర్వాత సర్దేస్తాను. ఇంక ఇప్పుడు తుడుస్తూ సర్దాలంటే కష్టంగా ఉంటుంది కదా, అందుకని ఫస్టే మొత్తం అయితే తుడిచేసి ఇలా ఒక దాంట్లో అయితే పెట్టేస్తున్నాను. మా పాప వచ్చేసి నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అని అయితే చేస్తుందనమాట. ఒక నాప్కిన్ తీసుకొని తుడుస్తూ ఉంది. ఇక మా ధనుషు ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారండి. అందుకని మా పాపను అయితే నా దగ్గరికి రమ్మన్నాను. ఇంకెటు నా దగ్గరికి వచ్చింది కదా, అందుకని తుడుస్తాను మమ్మీ నేను కూడా అని ఒక నాప్కిన్ తెచ్చుకొని తుడుస్తూ ఉంటుంది. నేను ఈ పని చేసుకుంటూ ఉంటుంటే వీళ్ళైతే గోలు చేస్తూ ఉంటారండి. పిల్లలు ఒకరినొకరు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారనమాట. వీళ్ళని అరవటానికి నా గొంతు అయితే నొప్పి వస్తూ ఉంటుంది. ఎంత అరిచినా కానీ వినరు.
ఇద్దరు అంతలోనే ఆడుకుంటూ ఉంటారు, అంతలోనే కొట్టుకుంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారనమాట. ఎవరినేమనాలో కూడా అర్థం కాదు. మళ్ళీ వెంటనే ఒకటైపోతారండి. అంతలోనే కొట్టుకుంటారు, అంతలోనే ఒకటైపోతూ ఉంటారు. ఇదిగో ఇంక అవన్నీ తుడిచేసి నేనైతే పక్కన పెట్టేశానండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను డ్రెస్సింగ్ టేబుల్ కూడా మొత్తం క్లీన్ చేసేసాననమాట. ఇక్కడ వచ్చేసి అద్దం కూడా స్ప్రే కొట్టేసి తుడిచేస్తున్నానండి. ఇక్కడ న్యూస్ పేపర్ తోటైతే తుడుస్తున్నాను. న్యూస్ పేపర్‌తో తుడవటం వల్ల మనకి అద్దం అనేది నీట్‌గా కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా చాలామంది పేస్టు, పౌడరు అవి ఇవి అని పూస్తూ ఉంటారు కదా! నేను అవి అయితే ఏం ఎయనండి. చాలా తక్కువనమాట. అసలు తక్కువ కాదు, ఎయ్యను కూడా. అదంతా నాకెందుకో ఎక్కువ టైం వేస్ట్ పననైతే అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను వాటితోటి ఎప్పుడు క్లీన్ చేయనండి. ఇదిగో మా వారైతే ఎప్పుడు ఈ లిక్విడ్స్ అయితే ఇట్లాంటివి తెస్తూ ఉంటారండి. ఇంక నేను వీటితోటి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాననమాట. వీటితోటే చాలా త్వరగా పోతుంది. పని కూడా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇక్కడొచ్చేసి అన్నీ అయితే ఇలా సర్దేశానండి. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే చాలా తక్కువే ఉంటాయిలెండి. ఎక్కువైతే నేను ఏవి యూజ్ చేయననమాట. ఆ పౌడర్లు, ఆ క్రీమ్‌లు, ఇంకా హెయిర్ ఆయిల్, ఇంతవరకే దువ్వెనలు ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. ఇదిగో అద్దమైతే నీట్‌గా క్లీన్ అయిపోయిందండి. వర్షం పడుతుందని కొన్ని బట్టలైతే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేసాననమాట. ఇక్కడొచ్చేసి ఇంకా బీరువా కూడా తుడిచేస్తున్నానండి. బీరువా మొత్తం కూడా దుమ్ముగా ఉంటే మా పిల్లలు ఇంకా చాక్ పీసు, పెన్నులు అవి ఇవి మొత్తం రాసి పెట్టారనమాట. ఇక అది కూడా పోవాలని ఇక్కడ నేను మొత్తం అయితే ఒక నాప్కిన్ తీసుకొని తుడిచేస్తున్నాను. మా బాబు అయితే నేను స్ప్రే చేస్తాను మమ్మీ అని గోల చేస్తున్నాడు అనమాట. చాలురా ఇంకొద్దన్నా కానీ అస్సలు వినట్లేదు. ఇదిగో ఇంక ఇక్కడైతే పూజ సామాన్లు కూడా తోమినవన్నీ ఇక్కడ తీసుకొచ్చుకొని సర్ది పెట్టేశానండి. చూడండి ఇంక ఇలా అయితే నేను సర్దుకుంటాను అనమాట పూజ సామాన్లు. ఇలా ఉండటం వల్ల మనకి పూజకు అవసరమైనవన్నీ గబుక్కని తీసుకోవచ్చు. అందుకే అన్ని దగ్గరలో ఇలా పెట్టేస్తాను. ఇక తర్వాత వచ్చేసి ఈ గ్రైండరు అలాగే ఈ మిక్సీ అయితే క్లీన్ చేయాలండి. వీటిని కూడా నేను ఎలాంటి చిట్కాలతోటైతే క్లీన్ చేయననమాట. ఫస్ట్ అయితే గ్రైండర్, మిక్సీ పెట్టేసి పైనున్న డస్ట్ అంతా ఇలా ఒక క్లాత్ తోటైతే తుడిచేస్తున్నాను. తర్వాత లైజాల్ లిక్విడ్ ఉంది కదా! ఇంకా లిక్విడ్ తోటైతే అది స్ప్రే చేసేస్తున్నానండి. ఇది అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎంత జిడ్డు మరకలైనా, ఎంత మొండి మరకలైనా చాలా త్వరగా క్లీన్ అయిపోతాయండి. బాగా ఆయిల్ జిడ్డు పట్టి ఉన్నాయంటే స్ప్రే చేసి కొంచెం నాననిచ్చి ఒక క్లాత్ తీసుకొని తుడిచినా చాలండి నీట్‌గా క్లీన్ అయిపోతాయన్నమాట. నాకు అంత బాగా నచ్చేది ఇదైతే. ఎప్పుడన్నా స్టవ్ మీద బాగా మొండి మరకలు ఉన్నాయనుకోండి, ఇది స్ప్రే చేసి తుడిచేస్తే చాలండి నీట్‌గా తళతళ మెరుస్తూ ఉంటుంది. ఇదిగో ఇక్కడ నేనైతే బ్రష్ తోటి రుద్దుతున్నాననమాట కొంచెం. ఇక్కడ ఇదంతా డస్ట్ ఉన్నట్టు అనిపిస్తే ఇలా బ్రష్‌తో కాకపోయినా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసినా సరిపోతుంది. కాకపోతే నేను బ్రష్ తోటే రుద్దుతున్నానండి. కొంచెం నీట్‌గా పోతుందని ఇలా అయితే చేస్తున్నాను. మనకి క్లాత్ తోటి కంటే ఇలా ఒకసారి రుద్దేసి బ్రష్ తోటి తర్వాత తుడిచేసామంటే చాలా ఈజీగా పోతుంది. లేదు ఈ బ్రష్ తోటి రుద్దటం లేట్ అవుతుంది ఎందుకనుకుంటే ఒక నాప్కిన్ లాంటిది ఏదైనా తీసుకొని తుడిచేసినా సరిపోతుందండి. ఇక్కడైతే నేను ఇలా క్లీన్ చేస్తున్నాను. ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో మీరే చూడండి. మనకైతే ఈ లైజాల్ తోటి క్లీన్ చేసుకోవటం వల్ల టైం అయితే చాలా మిగులుతుందండి. ఏవో చిట్కాలు యూజ్ చేసి చేయటం కంటే కూడా ఇలా అయితే చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా చాలామంది నిమ్మపండు రసము, అలాగే వంట సోడా ఇవన్నీ కలిపేసి రుద్దుతుంటారు. అలాగే పేస్ట్‌తో కూడా క్లీన్ చేస్తారు. అలా మనం ఇవన్నీ పెట్టుకొని చేయటం కంటే దీంతో చేసామంటే చాలా త్వరగా క్లీన్ అయిపోతుందండి. నేనైతే ఫస్ట్ నుంచి ఇదే యూజ్ చేస్తాననమాట. మొండిగా మరకలు, జిడ్డుగా ఆయిల్ మరకలు ఉంటాయి కదండీ స్టవ్ మీద. ఎప్పుడన్నా మనం ఇల్లులు మారినప్పుడు కొంతమంది కిచెన్ నీట్‌గా క్లీన్ చేయరు కదా! అలాంటప్పుడు బాగా జిడ్డు మరకలు ఉంటాయి కదా! నాకైతే అలా ఉంటే అస్సలు నచ్చదనమాట. అందుకని నేను ఎక్కువ ఇది స్ప్రే చేసేసి మనం కొంచెం అలాగే ఉంచేసామంటే ఒక 10 నిమిషాలు మొత్తం నీట్‌గా పోతుందండి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడిచేస్తే సరిపోతుంది. అంత చక్కగా పోతాయండి ఆయిల్ మరకలైనా కానీ. ఇక్కడ చూడండి గ్రైండర్ ఎంత బాగా మెరుస్తుందో కదా! కొత్త దానిలాగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకా మిక్సీ కూడా క్లీన్ చేసేస్తున్నానండి. గ్రైండర్ అయితే అయిపోయిందనమాట. అదైతే పక్కన పెట్టేసి మిక్సీ క్లీన్ చేస్తున్నాను. మిక్సీ చూడండి అసలు ఎలా ఉందో. డస్ట్‌గా ఉంది కదా! మరకలుగా అంతా. ఇప్పుడైతే చూడండి తుడిచేస్తున్నాను. నీట్‌గా తళతళలాడుతూ ఉంది కదా! కొత్త దానిలాగా. చూడండి చక్కగా ఎక్కువ శ్రమ పడకుండా మనం అది స్ప్రే కొట్టేసి
బ్రష్‌తో అలా రుద్దేసి ఇలా క్లాత్‌తో తుడిచేస్తే ఎంచక్కా తళతళ మెరిసిపోతుంది కదా! నాకైతే ఇది అందువల్లే నాకు చాలా బాగా నచ్చిద్దనమాట. నేను ఎక్కువ మొండి మరకలున్న వాటిపైన ఇది స్ప్రే చేసేసి తుడిచేస్తానండి. చక్కగా పోతుంది. ఇదిగో ఇక్కడైతే నాకు మిక్సీ చూడండి ముందెలా ఉందో, ఇప్పుడెలా ఉందో తళతళ మెరుస్తుంది కదా! ఇది కూడా తీసేసి ఇక పక్కనైతే పెట్టేస్తానండి. ఒకసారి వైర్ కూడా తుడుద్దామని వైర్ అయితే తుడిచేస్తున్నాను. మనకి మిక్సీకి సన్నగా అక్కడ ఉంటుంది కదండీ! అందులో అయితే హెయిర్ బడ్స్ ఉంటాయి కదా! అది పెట్టేసి నేను క్లీన్ చేసేసాననమాట. అలా క్లీన్ చేస్తే దాంట్లో ఉన్న డస్ట్ కూడా నీట్‌గా వచ్చేస్తుంది. ఇక చూడండి అన్నీ అక్కడివక్కడైతే సర్దేశానండి. ఇదిగో ఇక్కడ మిక్సీ గ్రైండర్ కూడా పక్క పక్కనే పెట్టేశాను. ఇంక ఇంతవరకైతే ఇలా క్లీన్ అయిపోయినాయండి చూసారు కదా! మొత్తం అయితే ఇలా సర్ది పెట్టేశాను. ఇంకా ఈ రోజుతోటి చాలా వరకు పనైతే పూర్తయిపోయినట్టేనండి. క్లీనింగ్ పనులైతే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి అనమాట. చూడండి ఇంక 3 రోజుల నుంచి ఇంతవరకైతే ఇలా ఎంచక్కా క్లీన్ అయిపోయినాయి కదా! ఇవి మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇక నేను ఇక్కడొచ్చేసి కాకరకాయ ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నానండి. కాకరకాయలు పండిపోతున్నాయి అనమాట. అలానే ఉంచితే పప్పు వండాను. కాకపోతే ఇక కాకరకాయలు వేస్ట్ అయిపోతాయి కదా! పండిపోతున్నాయని ఇంకా కట్ చేసి ఫ్రై అయితే చేద్దామని చేస్తున్నానండి. అలానే ఉంచితే రేపటికి ఇక మొత్తం పండిపోయేటట్టున్నాయి. ఇప్పటికే 2 కాయలు వేస్ట్ అయిపోయినాయండి పండిపోయి. అసలు పనికి రాకుండా పోయినాయన్నమాట. అందుకని ఇక్కడ నేను కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. మనకి ఈ కాకరకాయల కారం ఒక వారం, 10 రోజుల వరకు బానే ఉంటుందండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నామంటే. ఇప్పుడు నేను చేస్తుంది హాఫ్ కిలోలేనండి. రేపటికల్లా అయిపోయిద్దిలే. ఎక్కువ రోజులైతే ఉండదులే గానీ. ఇక తర్వాత నేను కాకరకాయలైతే ఎగుతుంటాయని ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేస్తున్నానండి. ఇంక అలానే ఉంటే యాడ పని ఆడే ఉంటుంది కదా! అందుకని ఇంకా కాకరకాయలు ఎగేలోపు ఈ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేద్దామని మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. నేను ఫ్రిడ్జ్‌ని ముందే ఒక అరగంట ముందే స్విచ్ అయితే ఆఫ్ చేసేసానండి. ప్లగ్ కూడా తీసేసాను. మొన్నైతే ఫ్రిడ్జ్ షాక్ కొట్టిందనమాట. చాలా భయమేసింది. నేను షాక్ కొట్టిందని చెప్తే మా వారు నమ్మలేదండి. మా వారు టచ్ చేశారు. మా వారికి కూడా షాక్ కొట్టింది. మా బుడ్డోడు అసలుకి ఎప్పుడు పట్టుకున్నాడో గబుక్కున పట్టుకున్నాడండి. అవును మమ్మీ షాక్ కొడుతుందనైతే అంటున్నాడు. అసలు నువ్వు ఎందుకు పట్టుకున్నావురా అనైతే కోప్పడ్డాననమాట మా బుడ్డోడి మీద. ఇద్దరు నేను అబద్ధం చెప్తున్నాను అనుకోని టచ్ చేసి అనవసరంగా షాక్ తగిలింది వాళ్ళకి కూడా. అంటే ఎర్తొచ్చిందనమాట. షాక్ ఏం కాదులెండి. జస్ట్ జుమ్ అంటది కదా! అలా అనమాట. అంటే సడన్‌గా వచ్చేసరికి భయమేస్తుంది కదా! నాకు అలా భయమేసింది. ఇదిగో ఇక్కడైతే నేను ఇవి మొత్తం క్లీన్ చేసేస్తున్నానండి. ఇవన్నీ అట్టలు ఇవన్నీ తీసేస్తున్నాను. ముందు ఫ్రిడ్జ్‌లో ఉన్నవన్నీ తీసి బయట పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అండి స్విచ్ ఆఫ్ చేయాలి. ప్లగ్ తీయటం కూడా అస్సలు మర్చిపోవద్దండి. ప్లగ్ ఉంచినా గానీ ఒక్కొక్కసారి మనకి ఎర్త్ అనేది వస్తూ ఉంటుంది. ప్లగ్ తీసుకొని క్లీన్ చేసుకోవటం చాలా మంచిది. అలాగే ఫ్రిడ్జ్‌లో ఎప్పుడైనా సరే తక్కువ ఐటెమ్స్ ఉన్నప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి ఇవి క్లీన్ చేసుకోవటానికి కొంత టైం పడుతుంది కదా! ఆలోపు అవి పాడవకుండా ఉంటాయన్నమాట. అంటే చెడిపోకుండా ఉంటాయండి. ఎప్పుడైనా సరే మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్‌లో తక్కువ ఐటెమ్స్ ఉంటేనే మంచిది. ఇవిగో నేనైతే అవన్నీ తీసి పక్కనైతే పెట్టేసానండి. ఇంకా ఇవి కూడా అన్నీ ఒక్కొక్కటిగా తీసేస్తున్నానండి. ఇవి కొంచెం బాగా స్టక్ అయిపోయినట్టున్నాయి. త్వరగా రావట్లేదు. గట్టిగా పీకాల్సొస్తుంది. మరీ బలవంతాన తీసేస్తే ఎక్కడ పగులుతాయి, ఎక్కడ ఇరిగిపోతాయోనని భయమేస్తుందండి. ఇవన్నీ కొంచెం పగిలిపోతుంటాయి కదా! జాగ్రత్తగా తీయాలి. ఇవి తీసి మళ్ళీ ఒక చోట పెట్టాలి. జాగ్రత్తగా క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి. పగిలిపోయినాయి అంటే ఇంకంతే సంగతి. అదిగాక పిల్లలు అటు ఇటు వస్తూ ఉంటారండి. గబుక్కన దీని మీద కాలేసినా కానీ చాలా కష్టం కదా! మా బుడ్డోడు ఇంతకుముందు ఒకసారి ఇల్లు క్లీనింగ్ పని పెట్టుకున్నప్పుడు కొంచెం అద్దం ఉండేదండి. పెద్ద సైజు అద్దము. అది నీట్‌గా తుడిచేసి కిందైతే పెట్టేశాననమాట. ఇంకా కొంచెం తుడవాల్సినవి ఉన్నాయి. అవి క్లీన్ చేశాక ఇది పెడదామని వాడొచ్చేసి దాని మీద అయితే కాలు పెట్టేశాడనమాట. జంప్ చేశాడు. దూకాడు. అదైతే ముక్కలు ముక్కలైపోయిందండి. ముందు అద్దం పగిలితే పగిలింది. వాడి కాలికి ఏడ గుచ్చుకున్నాయోనని చాలా టెన్షన్ పడ్డాననమాట. ఎట్లైనా కాలుకైతే ఏం గుచ్చుకోలేదు. అద్దం అయితే ముక్కలు ముక్కలైపోయింది. ఇంక అప్పటినుంచి నాకు భయమనమాట. ఏవైనా పగిలేవి కింద పెట్టాలంటే వీళ్ళు ఎక్కడొచ్చి చూడకుండా తొక్కుతారో ఏమోనని. ఇప్పుడు వీటిని కూడా చాలా జాగ్రత్తగా తీసి పక్కనైతే పెడుతున్నాను. నేను ఈ పని చేసుకున్నంతసేపు ఈ డ్రామా అయితే చెప్పేశాననమాట. అక్కడ టీవీ పెట్టాను. అది చూస్తూ ఉండండి. దగ్గరికైతే రావద్దని అయితే చెప్పాను. సరే అన్నారు. కానీ ఎప్పుడొస్తారో ఏమోనని టెన్షన్‌గానే ఉంటుందండి నాకైతే. అవన్నీ కింద పెట్టేసి ఇంకొకసారి అయితే కాకరకాయలైతే తిప్పేసాను. ఇదిగో మొత్తం అయితే తీసేసానండి ఫ్రిడ్జ్‌లో నుంచి. ఇంకొకసారి క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాననమాట ఫ్రిడ్జ్ అంతా నీట్‌గా. ఇది కొంచెం డస్ట్‌గా ఏమన్నా బాగా ఆయిల్ మరకలు, జిడ్డు మరకలు ఉన్నాయంటే మనం
కొంచెం లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి. విమ్ కానీ లేదా నిమ్మరసం ఇంకా వంట సోడా ఇలాంటివి కూడా వేసుకొని చేసుకోవచ్చు. బాగా శుభ్రంగా నాప్కిన్‌తో తుడిచేస్తే అయిపోతుందండి. నేనైతే ఏం పెట్టట్లేదు. నార్మల్‌గా తడి క్లాత్ పెట్టేసి తుడిచేస్తున్నాననమాట. ఎందుకంటే మాకు అంత జిడ్డుగా అయితే ఏం అనిపించట్లేదు. నార్మల్‌గానే ఉంది. అందుకని తడి క్లాత్ పెట్టి ఫస్ట్ అయితే మొత్తం తుడిచేసాను. ఆ తర్వాత పొడి క్లాత్ పెట్టి తుడిచేస్తాను. ఇదిగో ఇక్కడైతే కాకరకాయలు బాగా ఏగినాయండి. అందుకని ఇందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు అయితే వేశాను. ఇదిగో ఇక్కడైతే ఇంకా బాగా ఏగినాయి. ఒక నిమిషం ఉంచేసిన తర్వాత ఇందులో వెల్లుల్లి కారప్పొడి అయితే వేస్తున్నానండి. వెల్లుల్లి కారప్పొడి వేయటం వల్ల ఇంకా ఎక్కువ మసాలాలు వేసినా వేయకపోయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంతో పాటు ఇంకా నేను ఇక్కడ కొబ్బరి పొడి కూడా వేస్తున్నానండి. కొబ్బరి పొడి కూడా వేసి మొత్తం అయితే ఒకసారి ఇలా కలిపేస్తున్నాను. మనకి ఇంకా కాకరకాయల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగో ఇలా అయితే ఉందన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను ఈసారి నేను కాకరకాయలని. ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక ఇదైతే పక్కన పెట్టేస్తానండి. ఇది పక్కన పెట్టేసి ఇంకా ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. ఇవిగో ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టాను కదా ఇవన్నీ. వీటినైతే ఫస్ట్ జాగ్రత్తగా తోమాలండి. ఎందుకంటే పగిలినాయి అంటే మనకి ఇంకా దేనికి పనికిరావు. అందుకని నిదానంగా అయినా సరే జాగ్రత్తగా తోముకోవాలి. ఇంకా పిల్లలు అయితే రానివ్వట్లేదండి. గబుక్కున వాళ్ళు వచ్చి ఏదన్నా పట్టుకొని అటు ఇటు ఇసిరేసారంటే ఇంకేంలా. పిల్లలు ఉన్నప్పుడు ఇట్లాంటి పనులు పెట్టుకోవటం నిజానికి మంచిది కాదండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. గబుక్కున కాలేయొచ్చు లేదా అటు ఇటు ఇసిరేయొచ్చు, ఆడుకుంటూ ఉంటారు. మా పిల్లలు అయితే చేతికి ఏది దొరికితే అది ఇసిరేసుకుంటూ ఉంటారండి. అందుకని ఇవి తోమినంతసేపు జాగ్రత్తగానే ఉంటానన్నమాట. ఎక్కడొచ్చి ఏం చేస్తారోనని భయపడుతూ ఉన్నాను. ఫ్రిడ్జ్ వచ్చేసి నేను నెల అయితే ఏం క్లీన్ చేయనండి. ఫ్రిడ్జ్ నీట్‌గా ఉంటే 2 నెలలకి, 3 నెలలకి, ఒక్కొక్కసారి 6 నెలలకు కూడా క్లీన్ చేస్తూ ఉంటాననమాట. ఫ్రిడ్జ్ ఎలా ఉంది ఏంటి అనేది చూసి దాన్ని బట్టి నేను క్లీన్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి పిల్లలు పచ్చళ్ళు కానీ, ఇంకా మనం ఏమన్నా పెడుతూ ఉంటాం కదా! అవి తీసేటప్పుడు ఫ్రిడ్జ్ నిండా పడేస్తూ ఉంటారు కదా! అలాంటప్పుడు మళ్ళీ క్లీన్ చేయాల్సొస్తుంది. ఒక్కొక్కసారి నీట్‌గా ఉంటుంది కదా! అలాంటప్పుడు కొంచెం ఎక్కువ రోజులున్నాకే క్లీన్ చేస్తూ ఉంటాననమాట. ఇంకా నేను చెప్తున్నాను కదా! ఫ్రిడ్జ్‌ని బట్టి క్లీన్ చేస్తూ ఉంటానండి. నీట్‌గా ఉంటేనేమో 6 నెలలకు ఒకసారి అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. లేదా పిల్లలు ఏమన్నా పడేశారు, అంత నీట్‌గా లేదు అని అనిపిస్తేనేమో 2 నెలలకి, 3 నెలలకైతే సర్దేస్తూ ఉంటానండి. అదే అండి సర్దటం అంటే తీసి ఇలా తోమేసి క్లీన్ చేస్తాననమాట. ఈరోజు పనులన్నీ నేనైతే మీకు కొంతవరకు చూపిస్తున్నాను కానీ చకాచకా చేసినట్టు ఉంటుంది. కానీ నాకు మాత్రం చాలా టైమే పట్టిందండి. నాకు ఆ డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేయటమే చాలా టైం పట్టిందనమాట. దాదాపు ఒక గంట అయితే పట్టింది. ఇంకా అందులో గాజులు అవన్నీ కూడా ఉన్నాయండి. హెయిర్ బ్యాండ్స్ అవన్నీ, ఇంకా దారపు కండెలు అవన్నీ చిక్కు చిక్కుగా అయిపోయినాయి అనమాట. అవన్నీ తీసి సర్దేశాను. అందువల్ల నాకు అది దాదాపు ఒక గంట దాకా అయితే పట్టేసింది. కానీ మీకు చూపించటం అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇదిగో ఇంకా ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే ఇంకా చాలా టైమే పడుతుందండి. క్లీనింగ్ చేసేటప్పుడు ఏదైనా సరేనండి జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ఇంకా మనకి ఓపికగా చేసుకుంటూ ఉండాలండి. అయ్యో! ఇంత పనుందా అమ్మో! ఇన్ని తోమాలని భయపడకుండా మనం ఓపిక తెచ్చుకొని నిదానంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలనమాట. మా ఫ్రెండ్స్ చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారనమాట. మొత్తం ఒకదానివే క్లీన్ చేసుకోకపోతే ఎవరినన్నా పెట్టుకోవచ్చు కదా! ఎవరినన్నా పిలిస్తే వస్తారు కదా! ఎంతో కొంత ఇవ్వచ్చు కదా! అని అయితే అంటూ ఉన్నారు. నాకైతే అలా ఏమి ఇష్టం ఉండదండి. మనకు ఓపిక ఉంది. నిదానంగా ఒక రోజు అయ్యేది 2 రోజులు అవుతుంది. పర్లేదు నేనే చేసుకుంటానని అయితే చెప్పేసాననమాట. ఈ వయసులోనే మనం పనులు చేసుకోలేకపోతే ఇక ఉండే రోజుల్లో మనకి వయసు పెరిగే కొద్దీ, ముసలోళ్ళమయ్యే కొద్దీ ఇక పనులు చేయాలంటే చాలా కష్టమండి. నాకు ఒకటే అనిపిస్తది, మనకు ఓపిక ఉన్నప్పుడు మన పనులు మనం చేసుకోవటంలో తప్పే లేదు. మా అమ్మ అయితే అస్సలు ఒప్పుకోదండి. పనులు మాత్రం ఎప్పుడు చేస్తూనే ఉండాలంటది. వయసులో ఉన్నప్పుడే ఏ పనులైనా చేయగలుగుతారు. రేపు ముసలోళ్ళయ్యాక ఏ పని చేయలేరు. అప్పుడు అటు తప్పదు. చేయగలిగినప్పుడు చేసుకుంటూ ఉండాలి కదా! అనైతే అంటూ ఉంటదనమాట. బద్ధకంగా అస్సలు ఉండకూడదు. ఏదైనా సరే పని చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుంది. అలాగే వదిలేసి బద్ధకంగా ఉంటే బద్ధకం పెరిగిపోతుంది అనైతే చెప్తూ ఉంటదనమాట మా అమ్మ. అది కూడా నిజమే అండి. మనం పని చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తది కానీ నీరసంగా, బద్ధకంగా ఏం చేస్తాంలే చేయలేము అని అనుకున్నామంటే నిజంగా అసలు చేయలేము. మనకి అందరికీ ఓపిక ఉండదండి. తెచ్చుకొని చేసుకోవటమే. ఇంట్లో పనన్నా చేసుకుంటూ ఉండాలి కదా! నేనైతే ఇంకా ఇక్కడైతే అన్నీ తోమేసానండి. తోమేసి ఇదిగో ఇక్కడ ఫ్యాన్ కింద కూర్చొని తుడిచేస్తున్నాననమాట. ఇంకా
ఫ్రిడ్జ్ కవర్లు ఉన్నాయి కదండీ! వాటినైతే ఉతికేసి శుభ్రంగా ఆరబెట్టేసాను. ఆరిపోతాయి. ఇంక ఇవన్నీ ఆరిన తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే సర్దుతానండి. ఇవి ఆరటానికి కొంచెం టైం పడుతుంది కదా! ఇవైతే త్వరగానే ఆరిపోయినాయి కానీ, ఇంకా ఫ్రిడ్జ్ కవర్లయితే కొంచెం లేట్ అయిందనమాట. ఫ్రిడ్జ్ పైన ఉండే కవర్ కూడా వాష్ చేసేసానండి. ఇవి మొత్తం అయితే ఫస్ట్ తీసుకెళ్ళి ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే సర్దేస్తాను. ఇక్కడైతే సర్దుతున్నానండి. ఇవి సర్దటానికి నాకైతే తల ప్రాణం తోకకొచ్చిందనమాట. తీయటం అయితే బరాబరా తీసేసాను గానీ, పెట్టటం అయితే రావట్లేదు. ఏది ఎక్కడ పెట్టాలో అర్థమే కావట్లేదనమాట. చాలా టైమే పట్టింది నాకు వీటిని సర్దటానికి. నిజానికి తీసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. నేను అన్నీ ఒకటే కదా అనుకున్నాననమాట. కాదండి, దీంట్లో 3 అయితే ఒకటే సైజు, ఒకటైతే చిన్న సైజు అనమాట. నాకు తెలియక నేను అన్నీ ఎలా పెడితే అలా పెట్టేశాను. కాకపోతే డోర్ పట్టదు కదా! మనం ఎలా పెడితే అలా పెట్టేస్తే డోర్ ఏసేటప్పుడు ఇంక అర్థమైపోయిందనమాట. చూసుకొని ఓహో! ఇది ఇక్కడ కాదా? ఇది ఎక్స్ట్రా ఉందా? అని చూసుకొని ఆలోచించుకొని తర్వాతైతే పెట్టేశాననమాట. ఇగో తర్వాత వీటిని పెట్టడానికి కూడా నాకు చాలా టైమే పట్టిందండి. ఎందుకో ఏమో ఫిట్ అవ్వట్లేదు. చాలా సేపు పెట్టాల్సొచ్చింది. మళ్ళా గట్టిగా ఎలా పెడితే అలా మనం బలమంతా చూపిచ్చేసామంటే పగులుతాయేమోనని భయమనమాట. ఇదిగోండి మొత్తానికైతే ఇలా సర్దేశానండి. ఇంక ఇందులో అయితే పచ్చళ్ళు, కారపొడులు ఇవే ఉంటాయండి ఎక్కువ. ఇంకా పిండి అయితే నేను ఊరెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఎళ్ళాననమాట. చీమలు పాములు పడతాయని. అందుకని ఇప్పుడు కూడా పెట్టేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.